విజయమూర్తి చెప్పండి. సో నిన్న సభ ఏ రకంగా సాగింది చూసాం. ఇసుకేస్తే రాలనంత ప్రజలు, అలాగే ముఖ్యమంత్రి ప్రసంగం కూడా చాలా ఆసక్తిగా ఒకంత డిఫరెంట్గా సాగిందని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి సంక్షేమ పథకాల రథసారథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర తొలి రోజు నుంచి కూడా రెట్టించిన ఉత్సాహంతో ప్రజలంతా కూడా అడుగడుగున కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. నిన్న అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగినటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తరలి వచ్చారు. ఏదైతే మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి వారవలేక తెలుగుదేశం పార్టీ విపక్షాలు ఎలాంటి కుట్రలు చేస్తున్నాయో ప్రజలందరికీ కూడా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేశారు. ఏదైతే సంక్షేమ పథకాలు ఇటు అవ్వాతాతలకు అందించేటువంటి పెన్షన్ల విషయంలో ఈ యొక్క టీడీపీ చేసినటువంటి కుట్రలన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే రెట్టించిన ఉత్సాహంతో ప్రజలంతా కూడా పాల్గొన్నారు. ఈరోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 7వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని పొంగనూరు నియోజకవర్గ పరిధిలో సదు మండలం అమ్మగారిపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో ఇక్కడి నుంచి ఈ యొక్క బస్సు యాత్ర ప్రారంభిస్తూ తిరుపతి జిల్లాకు మధ్యలో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి యొక్క దామల చెరువు పరిధిలోకి వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ చిత్తూరు జిల్లాలో మొత్తం ఈ యొక్క నియోజకవర్గ పరిధిలో పూతలపట్టులో బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొబోతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే పెన్షన్లకు సంబంధించి వాలంటీర్ వ్యవస్థ పైన టీడీపీ అధినేత చేసినటువంటి కుట్రలన్నీ కూడా నిన్న మదనపల్లి టిప్పు సుల్తాన్ మైదానంలో జరిగినటువంటి సభలో ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వివరించారు. ఈ యొక్క కుట్రలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఏదైతే పెన్షన్లు ఇవ్వకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు కుయుక్తులన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు అడుగడుగునా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ 7వ రోజు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఈ యొక్క సదు మండలం నుంచి ప్రారంభం కాబోయేటువంటి యొక్క బస్సు యాత్ర కల్లూరుకి చేరుకుంటుంది. ఆ తర్వాత తిరుపతి జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దామల చెరువుకు చేరుకుంటుంది. ఆ తర్వాత లంచ్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ పూతలపట్టు నియోజకవర్గ పరిధిలో ఈ వివరాల నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ కూడా ఉన్నారు. విజయమూర్తి.